2022 పిఆర్సీ అరియర్స్ ను ₹1 ఇన్సూరెన్స్, మాకు నైట్ వాచ్మెన్లు, మాకు హెల్త్ కార్డులు, మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్, మాకు ₹10 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్. వర్ధిల్లాలి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, వర్ధిల్లాలి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్. సిఐటియు జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. మిత్రులారా, విద్యుత్ సంస్థను పరిరక్షించుకోవడం కోసము స్మార్ట్ మీటర్ల వ్యతిరేకంగా, అట్లాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆగస్టు 7వ తారీఖున విజయవాడలోని విద్యుత్ సౌధ దగ్గర ఆందోళన నిరసన కార్యక్రమం జరుగుతోంది. దీనికి పెద్ద ఎత్తున విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా హాజరై జయప్రదం చేయాలని సిఐటియు యునైటెడ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ పిలుపు ఇవ్వడం జరుగుతోంది. సంస్థ పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ఆందోళన చేయాలని పిలిపించారు. అందులో భాగంగా ఆగస్టు 7వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీనికి పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. పక్క రాష్ట్రం ఏదైతే తెలంగాణలో ఉన్నదో అక్కడ పనిచేస్తున్న విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ ₹1 ప్రమాద బీమా సౌకర్యం కల్పించారు. ఆంధ్రప్రదేశ్లో కేవలం 20 లక్షలు మాత్రమే ఉంది. దాన్ని ₹1 పెంచాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. రెండోది, ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేయాలనేది, పని భారం తగ్గించాలనేది, అట్లాగే ఇక్కడ ఉన్న సమస్యలను కూడా పరిష్కరించాలని ప్రధానంగా కోరుతున్నాం. ఏదైతే గతంలో పిఆర్సీలో ఇచ్చారో ఆ పిఆర్సీలు బకాయిలు ఉన్నాయి, ఆ బకాయిలు తక్షణం విడుదల చేయాలనేది, గతంలో వీడియో పాయింట్స్ ఇచ్చేవాళ్ళు ఆ వీడియో పాయింట్స్ కూడా రద్దు చేశారు, అవి తిరిగి కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కూడా ఈ మధ్యకాలంలో యాజమాన్యం చెల్లించకుండా ఉన్నది, దాన్ని తక్షణం చెల్లించాల్సిన అవసరం ఉంది. క్యాష్ లెస్ వైద్యం అందించాలి. ఏదైనా ప్రమాదం జరిగినా ఏ కార్పొరేట్ వైద్యశాలకు వెళ్ళినా కూడా అక్కడ ఉద్యోగిని యొక్క ఐడితోనే ఉచితంగా వైద్యం చేయాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవడం కోసం జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున ఆగస్టు 7వ తారీఖున విజయవాడలో జరిగే ఆందోళన కార్యక్రమం పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం.